ముందుగా దళితరత్న అవార్డులు అందుకోబోతున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క దయారగూడ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒకసారి సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు గత 9-10 సంవత్సరాలుగా ప్రతిరోజు నిజంగా నేను ప్రతిరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాము. కార్యక్రమాలు ఎక్కడెక్కడ మన కార్యక్రమాలు ఎక్కడ కంటిన్యూగా వాచ్ చేస్తాము. సార్ మనం అందరం సపోర్ట్ కొట్టాలి. అందరం తయారులో కరోనా టైంలో కూడా విగ్రహానికి దండాగలేదంటే అది మామూలు విషయమో చెప్పండి. సత్యమా బ్రతుకుమా తెలియని విషయంలో కూడా బాబాసాహెబ్ దండ వేయకుండా ఉండలేని పేరు ఎక్కడ నేను చూడలేదు. దయారగూడ ప్రాంతానికి దక్కింది. ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన వల్ల ఈరోజు మన తల్లిదండ్రులు మనకు జన్మను మాత్రమే ఇచ్చారు, మనకి జీవితాన్ని ఇచ్చింది అందరికీ చదువుతున్నాం కాబట్టి సోషల్ మీడియాలో పుస్తకాలు చాలా సాహిత్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి బాబాసాహెబ్ గురించి మన వాళ్ళు తెలుసుకొని అట్లా ఉంటున్నారు ఇంట్లో. అందరూ ఎవరు తిరిగి వచ్చి పనిచేయాలి వాళ్ళ అంటే మన వాళ్ళకి ఒక అలవాటు ఏమైందంటే తీసుకోవడమే అలవాటు అయింది కానీ ఇచ్చేది తెలియదు. ఇవ్వడం అంటే డబ్బులు ఒకటి ఇవ్వడం కాదు. వాళ్ళకి అర్థమయ్యే తప్పు ఆలోచన ఏంటంటే ముందుగా ఏదైనా మాట చెప్పి డబ్బులే అనుకుంటున్నారు. డబ్బులు ఇవ్వడం కాదు. ఇక్కడ నింపడంలో ఆయన ఎంత కృషి. ఎందుకంటే పెట్టాలి, దాన్ని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, విమర్శలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా సరే అన్నింటినీ ఓర్చుకొని ఈరోజు యువకుల్ని ఈ ప్రాంతంలో కూడా అంబేద్కర్ వాదం వైపు నడిపిస్తున్న పాండనకు మనందరం ఒక్కసారి సపోర్ట్ కొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అలాగే మరి నేను ఎక్కువ స్పీచ్లో పోను, ఎందుకంటే ప్రజలందరూ చాలా విషయాలు మాట్లాడారు. మనం అందరము ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇప్పటికే. సో మరొకసారి ఈ దళితరత్న అవార్డు అంటే మీరు సన్మానమే అది, కానీ మీకు బాధ్యత కూడా. మీ భుజస్కంధాల మీద బరువు మోపుతుంది. విగ్రహం అది తీసుకొని మనం ఇంట్లో పెట్టుకొని చూసుకోవడానికి కాదు. మనం అందరూ దాన్ని బాధ్యతగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి. ఇప్పుడు మనం పని చేస్తాం, మనకు గుర్తింపు ప్రతి దగ్గర రాదు, అందరూ మనం గుర్తించలేదు. కాబట్టి మీ పనిని ఏదో పని చేస్తేనే కదా మీకు ఈరోజు గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తించే మనిషి కూడా కావాలి, దానికి కెపాసిటీస్ కూడా ఉండాలి, అంతే కదా. మరి మిమ్మల్ని అందరినీ ఈరోజు గుర్తించి మా తమ్ముడు నాకు టైం లిమిట్ పెట్టుకోబెట్టాడు, అందుకే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. సో మిమ్మల్ని అందరినీ గుర్తించి మన సేవల్ని ఇప్పుడు అందరూ కష్టపడతారు కానీ